హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ప్రతి విషయంలో తెలంగాణ సెంటిమెంట్ను రంగరించే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది పరాన్న జీవులు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే జీవితాన్ని వెల్లదీస్తూ వస్తుంటారు కొంతమంది. సంబంధం లేని విషయాల్లో కూడా తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి పబ్బం గడుపుతున్నారు కొంతమంది మేధావుల ముసుగులు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీనికి సంబంధించినటువంటి ఈ ఇష్యూను తెలంగాణ సమాజానికి రుద్దిపారేస్తున్నారు. తెలంగాణ సమాజానికి ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి మాటలకి ఏదైనా సంబంధం ఉందా? ఇదే ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి కామెంట్స్ ఆల్రెడీ మీరు అందరూ వినే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి అమిత్ షాని వెళ్ళి కలిశారు. అక్కడ జరిగినటువంటి ఒక సంభాషణ, దానిని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక టీవీ డిబేట్లో ఆయన బయటకు చెప్పడం జరిగింది. నిజానికి అక్కడ జరిగిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. అదేంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేశాడంట. దానికి అమిత్ షా పవన్ కళ్యాణ్ గారిపై కాస్త గరంగా మాట్లాడాడు అనే విషయాన్ని ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక టీవీ డిబేట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం పైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కేసులు పెట్టారు. అంటే జరగరాని విషయాలు జరిగినట్లుగా అబద్ధపు ప్రచారాల్ని, అసత్యపు ప్రచారాన్ని ఈయన చేస్తున్నాడని చెప్పి కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిన్న మధ్యాహ్నం దాకా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అది ఫ్యాక్ట్ చెక్. ఇది పచ్చి అబద్ధం. మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మేము అరెస్ట్ చేసే ఉద్దేశమే మాకు లేదు. మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ పచ్చి అబద్ధం, అవి అవాస్తవాలు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీడియా ముందుకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పారు. నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు, నన్ను అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు నేను కూడా టీవీలోనే చూశాను. ఇది పచ్చి అబద్ధం, దీనిలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా జరిగిపోయింది. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన కూడా ఇదే విషయం చెప్పారు. నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడతాను. ఆయన ఏదో ఎమోషన్లోనో ఏదో ఒక విశ్లేషణలో భాగంగా ఆయన మాట్లాడి ఉంటాడు. ఆ తర్వాత ఆయన వెనక్కి తీసుకున్నాడు. మేము కూడా దాన్ని లైట్ తీసుకున్నాం. ఈ అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు తెలంగాణ వెళ్తున్నారు, అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్తలు అది చాలా నిరాధారమైనవి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన అరెస్ట్ చేయాల్సిన ఉద్దేశం కూడా మాకు లేదు అని చెప్పి ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంతటితో ఈ సమస్య అయిపోయింది. ఇక్కడ అవాస్తవమైనటువంటి, అనవసరమైనటువంటి కామెంట్లు చేసినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి లేని నొప్పి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లేని నొప్పి ఇక్కడ కొంతమంది తెలంగాణ వాదులకు, తెలంగాణ మేధావుల ముసుగులో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో వేసి చూస్తూ ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్ మీద బతుకుతున్న కొంతమందికి, పబ్బం గడుపుతున్న కొంతమంది దీన్ని రచ్చ చేస్తున్నారు. వాంటెడ్గా కావాలని దీన్ని ఒక ఇష్యూలా క్రియేట్ చేసి, అసలు తెలంగాణ సమాజానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్కి ఎలాంటి సంబంధం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఆయన ఒక ప్రముఖ విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు. ఆయన వృత్తిలో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్స్, ఇది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం. అవునా కాదా మీరు ఆలోచించండి. దీనికి తెలంగాణ సమాజంతో సంబంధం ఏంటి? తెలంగాణ సమాజాన్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు కించపరిచారా? లేదా జనసేన పార్టీ కించపరిచారా? లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా తెలంగాణ సమాజాన్ని కించపరిచారా? తెలంగాణ సమాజంపై ఏమైనా వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేశారా? అసలు ఏమైనా సంబంధం ఉందా? దీన్ని తెలంగాణ మీద ఒక పెద్ద కుట్రలాగా భావించి కొంతమంది మేధావులు, ఆ పాశం యాదగిరి, అదేవిధంగా పృథ్వీరాజ్ అంట, అతను ఇలాంటివి ఎక్కడ దొరికితే దాన్ని ఒక హైలైట్ చేసుకుంటున్నాడు. మొన్న ఆ మధ్యన రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు, తెలుగు భాషకు ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. తెలుగు పాటకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన తెలంగాణలో పుట్టాలనో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టాలనో ఇవి అనుకొని భూమి మీదకి రాలేదు. ఆయన ఒక తెలుగువాడు అవ్వడం మనందరికీ ఒక గర్వకారణం. ఎన్నో భాషల్లో పాటలు పాడారు. ఆయన విగ్రహం కేరళలో కూడా పెట్టారు, తమిళనాడులో కూడా పెట్టారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లోని రవీంద్ర భారతి
ప్రాంగణంలో పెట్టాలనే ప్రయత్నాన్ని ఈ పృథ్వీరాజ్ అనే వ్యక్తి చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అలాగే తులసి చందు అనే ఒక జర్నలిస్టు, ఆమె తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఈమె కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంది నిన్న. ఈ తులసి చందు అనే ఈ మహిళా జర్నలిస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏం సంబంధం అని నేను అడగచ్చు. అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడలేని విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి తులసి చందు ఆంధ్రప్రదేశ్పై కుట్రలు చేస్తుందనే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడారా? అసలు నీకు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం అని నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తావు, అక్కడ ఎక్కడ లేని సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగానే నువ్వు భూతద్దం వేసి చూపిస్తూ ఉంటావు. అదే విషయాలు తెలంగాణలో లేవా? అలాగే ఇంకొక మన తొలిగి వెలుగు అనే ఇంకో అతను వ్యక్తి ఒకడు, ఇలా కొంతమంది పాషం యాదగిరి, బక్క జెడ్సన్ అనే వ్యక్తి, వీళ్ళందరూ ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఏదో ఇది తెలంగాణకు పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు. నిజంగా చెప్పాలంటే ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించిన వ్యక్తిగత విషయం. అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి పర్సనల్ ఇంటర్నల్ వ్యవహారాలని ఆయన బయట ప్రపంచానికి చెప్పడం ఎంతవరకు కరెక్ట్, అది ఆయన ఆలోచించుకోవాలి. అదే విషయాన్ని బీఆర్ఎస్ గురించి కానీ లేదా తెలంగాణలో ఉన్నటువంటి వేరే ఒక పార్టీ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే వీళ్ళు ఊరుకుంటారా? అలాగే వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదని చెప్పి ఖండించారు. దాన్ని ఏదో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వానికి ఏదో భంగం వాటిల్లినట్టు, తెలంగాణ సమాజాన్ని వాళ్ళు ఏదో ధిక్కరించినట్టు, లేకుంటే వక్రీకరించినట్టు వీళ్ళందరూ దాన్ని ఓన్ చేసుకొని ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవాళ జర్నలిజం అనేది ఏ విధంగా తయారైందంటే రెండు రకాలుగా ఉన్నారు. కొందరు జర్నలిజానికి ఒక వన్నె తెచ్చేలాగా, ఎక్కడ కూడా ఎమోషన్స్కి తావివ్వకుండా, భావోద్వేగాలకు లోనవ్వకుండా ఉన్నది ఉన్నట్లు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసే జర్నలిస్టులు కొంతమంది ఉంటే, ఇక జర్నలిజాన్ని ఒక బూతు పదార్థంలో తయారు చేసి పారేశారు కొంతమంది. జర్నలిజం అంటే ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని ఇష్టానుసారంగా బూతులు తిట్టడమే, అరే ఊరే తూరే ఇష్టానుసారంగా ఇక నీచమైన భాషను ప్రయోగించడం. అసలు జర్నలిజంలో అరే తూరే ఉంటుందా, వాడు వీడు ఉంటుందా? అలా తయారు చేశారు ఈ సమూహం అంతా కలిసి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, లేదంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, ఏవేవో పిచ్చ మాటలు, పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు ఆ పాషం యాదగిరి. ఆయన కూడా ఒక సీనియర్ జర్నలిస్టు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సిగ్గు శరం లేని వాళ్ళంట, మానం లేని వాళ్ళంట, శీలం లేని వాళ్ళంట. అసలు ఎలా మాట్లాడాలనిపిస్తుంది? నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉన్నటువంటి పాషం యాదగిరి, నీకు ఎలా మాట్లాడాలనిపించింది? ఇవాళ తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని అంటే ప్రపంచ పటంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి బిఫోర్ కేసీఆర్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే స్థిరపడాలి, ఉండాలి అని చెప్పి ఆయన కూడా బలంగా కోరుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఇవాళ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తూ ఉంది. ఇవాళ ఆదాయం కూడా తెలంగాణ గవర్నమెంట్కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విపరీతమైన ఆదాయం వస్తుంది. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసిన పాపం ఏంటి? ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు లేరా? ఎంతమంది దర్శకులు ఉన్నారు? ఆల్మోస్ట్ టాప్ డైరెక్టర్స్ అందరూ తెలంగాణ వాళ్ళు. హరీష్ శంకర్ తెలంగాణ, జగిత్యాలకు సంబంధించిన, ధర్మపురికి సంబంధించిన వ్యక్తి. వంశీ పైడిపల్లి తెలంగాణకు సంబంధించిన డైరెక్టరే. వంగ సందీప్ రెడ్డి వరంగల్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఆయన పాన్ ఇండియా డైరెక్టర్. ఇవాళ 1000 కోట్ల సినిమా తీసినటువంటి డైరెక్టర్, 1000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అదేవిధంగా చూస్తే విజయ్ దేవరకొండ తెలంగాణ హీరో కాదా? అదేవిధంగా నితిన్ తెలంగాణ హీరో కదా? ఇవాళ చాలామంది తెలంగాణ బిడ్డలు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు, రైటర్స్గా పనిచేస్తూ ఉన్నారు, లిరిసిస్టులుగా పనిచేస్తూ ఉన్నారు. 24 క్రాఫ్ట్స్లలో తెలంగాణ బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు. అసలు మీరు ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్న మీరు ఏ రోజైనా తెలంగాణ సమస్యల గురించి మాట్లాడారా? ఎంతసేపు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కెమెరాలు పెట్టి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుల గురించి ఏ రోజైనా ఇలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారా? అలాగే యురేనియం తవ్వకాల గురించి ఏ రోజైనా ఇలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అలాగే పత్తి రైతుల గురించి ఏ రోజైనా మీరు ఇలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారా? రైతుల గురించి ఏ రోజైనా ఇలాంటి మీటింగ్లు పెట్టారా? పెట్టలేదు.
తెలంగాణలో బోలెడు సమస్యలు ఉన్నాయి బాస్. వాటి గురించి మీరు పట్టించుకోరు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి అది విషయం, అది వ్యక్తిగత విషయం. అసలు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అది తెలంగాణ సమస్య అస్సలకే కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మధ్యన నీటి సమస్యలు ఉన్నాయి. దాని గురించి ఏ రోజైనా కూర్చొని మీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి మాట్లాడారా? లేదు. ఇవాళ ఒకటే వీళ్ళకి ఈజీగా దొరికేది తెలుగు సినిమా ఇండస్ట్రీ. దీన్ని టార్గెట్ చేసుకోవాలి. ఇవాళ టాప్ స్టార్స్ గురించి కానీ, నటీనటుల గురించి కానీ, అదేవిధంగా డైరెక్టర్ల గురించి కానీ ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు వాగాలి. ఇదేనా? ఇవాళ మనం తెలుగు వాళ్ళం, ముఖ్యంగా భారతీయులం. హైదరాబాద్ అనేది కానీ, తెలంగాణ అనేది పాకిస్తాన్లో లేదు, భారతదేశంలోనే ఉంది. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎక్కడి వాళ్ళైనా రావచ్చు. ఎంతమంది మార్వాడీలు హైదరాబాద్లో బతకట్లేదు? ఎంతమంది బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో బతుకుతున్నారు. ఇది మినీ ఇండియా. ఇక్కడ ఎవరైనా బతకొచ్చు. వాళ్ళు రావద్దు, వీళ్ళు రావద్దు అనడానికి మీరెవరు? ఇవాళ ప్రస్తుతం జరుగుతుంది. ప్రతి విషయాల్లో తెలంగాణ సెంటిమెంట్ని రంగరిస్తున్నారు. ప్రతి విషయాన్ని తెలంగాణకు అనుకూలంగా మారుస్తున్నారు. దానికి సంబంధించిన మీటింగ్ పెడుతున్నారు. ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు చిల్లర వాగుతున్నారు. ఒక్కరికన్నా హుందాగా మాట్లాడే నైజం ఉందా మీలో? సబ్జెక్టు మాట్లాడే దమ్ముందా మీ దగ్గర? లేదు. చిల్లర మాటలు, వాడు వీడు, గలీజ్గా భాషను ఉపయోగించాలి. కనీసం మీకైనా ఏ రోజైనా మీ వీడియోలు చూసుకొని అరే మనం మాట్లాడే భాష ఇలా ఉందని మీకు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అవి ఉండవు. అందుకే కొంతమంది పరాన్న జీవులు ఇలాగే తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద, తెలంగాణ భావజాలం మీద బతుకుతున్నారు. వీళ్లకు ప్రజా సమస్యలు ఉండవు. ఎంతసేపు తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆ పవన్ కళ్యాణ్, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇక వీళ్ళనే టార్గెట్ చేసుకొని ఈ జీవితాన్ని అలాగా సాగదీయాలి. అలాగే ఇవాళ రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా అదే జరిగింది. వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నోటి తెలది. ఎందుకు మాట్లాడాలి? ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారాల్ని మీరు బహిరంగంగా ఎలా మాట్లాడతారయ్యా? అదే వాళ్ళు ప్రశ్నించారు, దాన్ని క్వశ్చన్ చేశారు. దానికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. లేదు, పొరపాటు జరిగిందేమో, నేను వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. ఆయనకి లేని నొప్పి మీకు అందరికి ఎందుకు? వీళ్ళు తెలంగాణకి ఏదో మేము మేలు చేస్తున్నాం అని చెప్పి డబ్బాలు కొడుతున్నారు, డాంబికాలకు వెళ్తున్నారు. కానీ తెలంగాణ మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గిస్తున్నారు అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి.